నమస్తే సార్. ఈరోజు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఒక మాట అంటున్నారు. ఎమ్మెల్సీలు ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీ బలం పోయింది. రేవంత్ రెడ్డితో సహా మిగతా వర్గం అంతా కూడా బీజేపీ పార్టీలో చేరాలి అని అంటున్నారు. ఈ మాటలను ఏ విధంగా అర్థం చేసుకో? బీజేపీ నాయకుడు ఎంపీగా గెలిచిండు అరవింద్ గారు. ఒక ఎంపీగా సేవ చేయడానికి సామాజిక దృక్పథంతో ప్రజల్లో కలిసిమెలిసి ఉండాల్సిన వ్యక్తి ఆయన. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీటు పోగానే రేవంత్ మీద రెచ్చిపోవడము, మీరందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ గెలవాలని, ఇది ఒక దుర్మార్గమైనటువంటి మాట. ఎందుకంటే అది ఒక దొంగగారిని రమ్మనడం తప్ప ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులు ఆ విధంగా గెలవడము ప్రజలు సహించరు. ఇప్పుడు రాహుల్ గాంధీని గ్రహాంతరవాసి అన్నారు. మన దేశం రాజ్యాంగం రచించింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఆయన ఒక పార్టీకి నాయకుడు. దేశం లోపల ఆయన ఒక ఎంపీని గ్రహాంతరవాసి అనడం వెనుక ఆయన సంస్కృతి ఏందో బయటపడుతుంది. అటువంటి మాట అనాల్సింది కాదు. అది ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉంది, ఒక మత విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా ఉంది అని చేస్తున్నా. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకురాలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో డెవలప్ చేయట్లేదు అనేటువంటి ఒక వాదగా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనాల నుంచి. ఇది నిజం అంటారా? ఈ నిజామాబాద్ ఎంపీ ఏమైనా డెవలప్ చేస్తున్నాడు ఇక్కడ? మీరు అన్నది 100% మొన్నటి బడ్జెట్ లోపల మన రాష్ట్రానికి ఇచ్చింది. మరి మరి అక్కడ యూపీకి పోయినాయి. నితీష్ కుమార్ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి బీహార్ పోయినాయి. మరి ఇక్కడ పసుపు బోర్డు పెట్టిండ్రు. కేవలం చైర్మన్ అనే ఒక చైర్మన్ ఏర్పాటు చేసి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసారు. మరి ఇక్కడ ఏమేమి దాని యొక్క పనులు ఏ విధంగా ఉండే అన్నది మాత్రం ప్రజలకు తెలియదు. మరి వీళ్ళు పసుపు బోర్డు పెట్టిండ్రు. పసుపు ధర మద్దతు ఎంత ఇస్తున్నారు, దాని మీద కేంద్రీకరిస్తే బాగుంది. మరి నియోజకవర్గం వారీగా ఆయన చేసే అభివృద్ధి పనులు ప్రజలకు చూపించాల్సింది. మరి అవి చూపించకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఎగతాళి చేయడం సమంజసం కాదు. మన రాష్ట్రానికి బడ్జెట్ తిండి మీ బీజేపీ ఎంపీలందరూ కలిసి. మరి మీరు కూడా గతం లోపల కొరుట్ల నియోజకవర్గం లోపల అసెంబ్లీ ఎలక్షన్లో నిలబడి మీరు కూడా ఓడిపోయినారు కదా. అరవింద్ గారు ఓడిపోయినారు, బండి సంజయ్. ఇప్పుడు గెలవంగానే ఏదో చాటింపు వేయడం ఎందుకు? బొమ్మలు వచ్చినాయి వాళ్ళకన్నా మీకేమన్నా? ఓడిపోయినది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తులు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈరోజు కామన్, గెలవచ్చు ఓడిపోవచ్చు. ప్రజాస్వామ్యంలో మార్పులు వస్తూనే ఉంటాయి. దాన్ని సాకుగా చేసుకొని కాంగ్రెస్ మీద దాడి చేయడం సమంజసం కాదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు.